Are you able to see the coin? Okay, so this is the coin I got. Entanta? 10 ringgit. 10 నా 5 అడుగు మొన్న 5 తీసుకో బేరం ఆడరా. సో మనము ఇట్లా ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ దిగేసాం అనమాట. 1 2 3 4 మనకు వచ్చేసి 20 అవర్స్ ఇలా ఉందన్నమాట. సో ఇదంతా మనకి కనిపించడం స్టీల్ కేసింగ్ లాగా ఉంది కదా. సో 20 అవర్స్ ఎందుకు అని చెప్పేసి అంటారు. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఏంట్రా వీడు చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నారా? డెఫినెట్లీ మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, అదే ప్లేస్లో మనం ఉన్నాం అనమాట. మలేషియాకి హార్ట్ అని చెప్పేసి అనొచ్చు, కౌలాలంపూర్కి హార్ట్ అని చెప్పేసి అనొచ్చు. అంతెందుకు మలేషియాకి వచ్చి ఈ ప్లేస్కి వస్తే పుష్ప సినిమా చూసిన తర్వాత అల్లు అర్జున్ని చూడనట్టే లెక్క. ఓకే, మలేషియాకి వచ్చి ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడాల్సింది. నేను ఈ ప్లేస్ పేరు చెప్పే ముందు ఈ ప్లేస్ని చూపించేస్తాను. ఈ ప్లేస్ని చూపించడానికి నేను ఇక్కడి నుంచి ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు. జస్ట్ నా ఫోన్ని టిల్ చేస్తే సరిపోతుంది. టిల్ చేద్దామా? ఓకే 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 నేను టిల్ చేసే ముందు ఫస్ట్ టైం ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరూ ఖచ్చితంగా లైక్ అయితే వేసేసేయండి. సో ఇప్పుడైతే నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఐకానిక్ ప్లేస్ని జస్ట్ నా ఫోన్ టిల్ చేసి నేను మీకు చూపిపోతున్నాను. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ పెట్రోనస్ ట్విన్ టవర్స్. ఓకే, సో వైషు ఎక్సైటెడ్ ఉన్నావా పెట్రోనస్ ట్విన్ టవర్స్ చూడడానికి? చాలా ఎక్సైటెడ్ ఉన్నా. అసలు దాని షైన్ చూస్తే యు ఫీల్ వెరీ గుడ్. సూపర్ ఉంది అసలు. సో దీని గురించి కొన్ని విషయాలు కూడా మీకు చెప్తాను. సో మనకు వచ్చేసి 20 అవర్స్ ఇలా ఉందన్నమాట. సో ఇదంతా మనకి కనిపించడం స్టీల్ కేసింగ్ లాగా ఉంది కదా. సో 20 అవర్స్ ఎందుకు అని చెప్పేసి అంటారు అని చెప్పేసి అంటే ఈ రెండు ఉన్నాయి కాబట్టి 20 అవర్స్ అంటారు. ఇందులో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటే టోటల్ వచ్చేసి మనకి 88 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఈ 20 అవర్స్లో. సో ఇట్ సైడ్ 88, ఇట్ సైడ్ కూడా 88 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో వచ్చేసి మనకి కనెక్టివిటీ ఉంటుంది. అంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు. ఒకటి మనము టికెట్ తీసుకోవాలి, రెండోది రిజర్వేషన్ చేసుకుని వెళ్ళాలి. దానికి టైమింగ్స్ ఉంటాయి అనమాట. ఆ టైమింగ్స్ని బట్టే మన దానికి వెళ్ళడానికి ఉంటుంది. సో ఈ పెట్రోనస్ ఏంటి అని చెప్పేసి అంటే ఇది ఒక కంపెనీ అనమాట. ఈ కంపెనీలో వీళ్ళ ఆఫీస్ ఉంది. అవే కాకుండా మనకి కొన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఇందులో. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మనకి షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇట్ సైడ్ 88 ఫ్లోర్స్ అండ్ ఇట్ సైడ్ 88 ఫ్లోర్స్ ఉన్నాయి అనమాట. కింద వచ్చేసి 5 ఫ్లోర్స్ ఉన్నాయి. కింద మొత్తం షాపింగ్ మాల్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది. పిల్లలు అయితే ఇక్కడ బయటకు వచ్చి ఫుల్ ఆడుకుంటున్నారు. షాను హాయ్ బేబీ. నీకు బబుల్ కావాలా నీకు? ఓకే, సో ఈ పెట్రోనస్ ట్విన్ టవర్స్ వచ్చేసి అంటే మనం ముద్దుగా దీన్ని ట్విన్ టవర్స్ అని చెప్పేసి పిలుచుకుంటాము. ఇందాక చెప్పినట్టుగా మలేషియాకి వచ్చి దీన్ని చూడకపోతే మలేషియా వచ్చి వేస్ట్ భయ్యా అన్నట్టు ఉంటుంది. అంత కన్నుల విందుగా ఉంటుంది. సో దీన్ని మనం 2 టైమ్స్ చూడాల్సి ఉంటుంది. ఒకసారి నైట్ వ్యూ చూడాలి, ఇంకొకసారి ఏమో డే వ్యూ చూడాల్సి ఉంటుంది. నైట్ వ్యూ అయితే ఈ లైట్స్ అన్నీ వేస్తారు, విపరీతంగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది, అదిరిపోతుంది అసలు. నాకు ఒక టైం దొరికితే ఇప్పటి నుంచి నైట్ అయ్యే వరకు ఉండి దాని తర్వాత నేను మీకు నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. నేను ఇందాక చెప్పాను కదా 88 ఫ్లోర్స్, ఇట్ సైడ్ 88 ఫ్లోర్స్, ఇట్ సైడ్ 88 ఫ్లోర్స్ ఉందన్నమాట. అంతేకాకుండా దీని కన్స్ట్రక్షన్ వచ్చి 1992లో స్టార్ట్ అయింది. ఇది వచ్చేసి మనకి 2004 వరకు వన్ ఆఫ్ ది టాలెస్ట్ టవర్ ఉంటుండే అనమాట. 2004 తర్వాత ఇంకొక బిల్డింగ్ కట్టారు. దాని తర్వాత అది టాలెస్ట్ టవర్ అయిపోయింది. నాకు గుర్తుండి ఈ బుర్జ్ ఖలీఫా కాదు, ఇంకా వేరే ఏ టవర్స్ కాదు, కానీ ఇదే చాలా ఫేమస్ ల్యాండ్ మార్క్ కింద ఉండేదన్నమాట. ఏది ఉట్టి మలేషియాలోనే కాకుండా వరల్డ్ వైడ్లో కూడా ఎవరికైనా మలేషియాలో ఈ ఒక్క ట్విన్ టవర్ చూపించేస్తే తెలుసు ఇది మనకి మలేషియా అని చెప్పేసి అంటుండే అనమాట. అంత ఫేమస్ ల్యాండ్ మార్క్, హార్ట్ ఆఫ్ మలేషియా మన ఈ ట్విన్ టవర్స్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జనాలు అయితే అసలు ఫుల్గా ఫోటోలు దిగేస్తున్నారు. మొత్తం అందరు టూరిస్టులే ఉన్నారు ఇక్కడ. ఇంకోటి ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఫోటోని తీస్తుంటారు అనమాట. సో అది పట్టుకున్నాడు కదా, దానికి మనము 10 RM పే చేస్తే వీళ్ళిద్దరు ఉన్నారు ఇక్కడ. ఇలా చాలామంది ఉంటారు నైట్ టైంలో. మంచి ఫోకస్ తోటి లైట్స్ తోటి ఉంటాయి అనమాట. 10 RM మనం వాళ్ళకి పే చేస్తే వాళ్ళు ఫోటో తీసి మనకి ఫోటో కడిగి ఇవ్వరు, జస్ట్ డిజిటల్ కాపీ ఇచ్చేస్తారనమాట. సో దీని ఆపోజిట్లో ఎప్పుడైనా మీరు ట్విన్ టవర్స్కి వస్తే మాత్రం మేమైతే ఆల్మోస్ట్ ఇదే ఈ బిల్డింగ్ వెనకాల ఉంది కదా,
స్టార్స్ అని చెప్పేసి స్కార్లెట్స్ అని చెప్పేసి ఆ హోటల్లో దిగామన్నమాట. దాని విండో నుంచి మనకి ట్విన్ టవర్స్ కనిపించేది. సో ఇక్కడికి వచ్చాక మనకు ఇండియన్ ఫుడ్ మిస్ అవుతున్నాం అని చెప్పేసి అనిపిస్తే ఇక్కడ మీకు అక్కడ జూమ్ చేసి చూపిస్తా. ఎన్జెడ్ కర్రీ హౌస్ అని కనిపిస్తుంది అది ఇక్కడ. సో దీని ఆపోజిట్ ఇక్కడే సో ఈ కర్రీ హౌస్లో మనమైతే ఇండియన్ ఫుడ్ మొత్తం దొరికేస్తుంది. ఫ్రైడ్ రైస్ నుంచి చికెన్ బిర్యానీ నుంచి వడలు, దోశలు, ఇడ్లీలు అవన్నీ దొరికేస్తాయి అనమాట. ఇక్కడ చూసారా మనోడైతే ఫోన్లో చూపిస్తున్నాడు, ఇట్లా తీసుకోండి అని చెప్పేసి చూపిస్తున్నాడు. 10 RM అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 200 రూపీస్ అనుకుందాం, 180 నుంచి 200 రూపీస్. ఇట్లా సెల్ఫీలు తీసుకున్నట్టేమో వీళ్ళ బాధలు వీక్ ఉంటాయి. సో ఇది డే వ్యూ. మనకి నైట్ వ్యూ కూడా అసలు చాలా స్పెక్టాక్యులర్గా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. పిల్లలు అండ్ వైషు ఏమో ఇక్కడ ఆడుకుంటున్నారు. అక్కడ వైషు చూసారా ఫోటోలకి ఆల్రెడీ బేరం ఆడుతుంది. సో తను బేరం ఆడేస్తుంది ఫోటోలకి. ఎంతంట? 10 5కి అడుగు, మొన్న 5కి తీసుకో. బేరం ఆడరా? ఓకే, ఎట్లా వస్తున్నాయి ఫొటోస్? కెన్ యూ షో మీ ద ఫొటోస్? సో బాగుంది. I'll take more than one, make it 5 ringgits. ఓకే థ్యాంక్ యూ. సో మనము ఇట్లా ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ దిగేసాం అనమాట. 1 2 3 4 ఇట్లా ఇక్కడ నుంచి మేము దిగాము. సో ఇక్కడ నుంచి మాకు ఇట్లా కనిపిస్తుంది ట్విన్ టవర్స్. సో ఒక్కొక్క దానికి వీడు 5 రింగిట్స్ అని చెప్పేసి అంటున్నాడు. వీళ్ళంతా ఇదే బేరాలు నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఇక్కడైతే. సో అక్కడైతే ఫోటో దిగేసాము. ఎట్టొచ్చింది భయ్యా అని చెప్పేసి అంటే అట్టట్టు వచ్చింది భయ్యా అన్నట్టుంది. లేలే వాళ్ళు ఏ టెక్నిక్ వాడుతున్నారో నేను అంత గమనించలేదు, కానీ చాలా బాగుంది. చెప్పాను కదా మొన్న నైట్ వ్యూలో కూడా మేము ఫొటోస్ తీసుకున్నాం, అవి కూడా బాగున్నాయి. ఇప్పుడైతే మనము ఈ పెట్రోనాస్ ట్విన్ టవర్స్ లోపలికి అయితే వెళ్దాం. మనం లోపలికి వెళ్ళి లోపల మాల్ ఎలా ఉందో ఒక చిన్న లుక్ వేసుకుందాము. నేను ఇంకా వెయిట్ చేస్తాను అనమాట. మేము ఇక్కడ కొంచెం వెయిట్ చేస్తాము. నైట్ అయిన తర్వాత నైట్ వ్యూ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పేసి మేమైతే వెయిట్ చేసిన తర్వాత అది కూడా కవర్ చేసుకుని ఇక్కడి నుంచి మేము మళ్ళీ వేరే స్పాట్కి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ దాని కిందకు వచ్చాను నేను. కిందకు వచ్చిన తర్వాత ఇది ఎంట్రన్స్ ఉంటుంది. ఒకసారి నాకున్న డౌట్ కూడా ఒకసారి నేను చెక్ చేసుకుంటాను, ఇది స్టీల్ కేసింగ్ ఏంటి అని చెప్పేసి. చూసి అయిపోలా. ఇది వచ్చేసి మనకి స్టీల్ కేసింగ్. సో సూర్య కేఎల్సిసి అని కూడా అంటారు అనమాట దీన్ని, సూర్య కేఎల్సిసి. సో టైం రీత్యా మేమైతే పైకి వెళ్ళలేకపోతున్నాము. ఇప్పటికే టికెట్స్కి అన్నీ చాలా స్పెండ్ కూడా చేసాము. అండ్ ఇది పెట్రోనాస్ది F1 కారు. ఇక్కడ ఫుల్ ఫోటోలు దిగుతున్నాయి దీని దగ్గర అయితే. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉన్నట్టుంది పైకి వెళ్ళడానికి. కానీ ఇవి ఏంటి అని చెప్పేసి అంటే మనకి ఆఫీస్లో ఉన్నాయన్నాను కదా, ఆఫీస్కి ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ అండ్ టికెట్స్. ఇక్కడి నుంచి పైకి వెళ్తే మనకి ఎంట్రన్స్ అండ్ టికెట్స్ ఉంటాయి. ఇటు సైడ్ వెళ్ళిపోతే మళ్ళీ మనము ఇందాక ఇక్కడి నుంచి వచ్చాం కదా, మనం ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోతే సూర్య కేఎల్సిసి మాల్ ఇది. ఇందాక మేము లోపలికి వెళ్ళేసి వచ్చాము. చాలా అంటే చాలా బాగుంది. ఎవరికైనా మలేషియాలో మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసేసుకోవచ్చు కరెన్సీ ఎక్స్చేంజ్. ప్రతి ఒక్క బ్రాండ్ ఉంది ఇక్కడ. అంటే ఎలాంటి బ్రాండ్స్ ఉన్నాయంటే మనము వద్దులే లోపలికి వెళ్తే కూడా మనం బలైపోతాము వెళ్ళొద్దు అనుకునే రకమైన బ్రాండ్స్ ఉన్నాయి ఈ మాల్లో. ఇది సర్కిల్ 1 అనమాట, జస్ట్ సర్కిల్ 1. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో. క్రిస్మస్ సీజన్ కదా, సో మొత్తం మంచి భయంకరంగా ఉన్నాయి. వావ్. సో పైన టీజీవీ సినిమా కూడా ఉంది, సలార్ కూడా ఉంది. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అని చెప్పేసి అంటే మేమైతే సలార్ సినిమా చూడలేము. ఇంతేనా మాల్ అని చెప్పేసి అంటే మాల్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇది ఫస్ట్ సర్కిల్ అన్నాను కదా, ఆ ఫస్ట్ సర్కిల్ అంటే ఏంటో బయటకు వెళ్ళిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను.
ఇందాక చెప్పినట్టుగా కొంచెం సేపు ఆగిన తర్వాత నైట్ వ్యూ అయితే చాలా 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 అదిరిపోతుంది. ఆ లైటింగ్స్ ఎంత బాగుంటాయి అని చెప్పేసి అంటే అంతే. ఇంకా వీళ్ళకి మలేషియన్స్కి ప్రతిరోజు దీపావళి, ఎందుకని చెప్పేసి అంటే ఈ టవర్స్కి ఇంత లైటింగ్స్ ఉంటాయి కాబట్టి. సో ఇలా మనము ఆ పెట్రోనస్ ట్విన్ టవర్స్ నుంచి కిందకు వస్తే మనకు వచ్చేసి టికెట్స్ అని చెప్పేసి అన్నారు. సరే మనం పైకి వెళ్ళకపోయినా కూడా టికెట్ ఎంత ఉందో కనుక్కుందాం అని చెప్పేసి నాకైతే కుతూహలంగా ఉంది. పెట్రోనస్ ట్విన్ టవర్స్. సో టికెట్ కౌంటర్ ప్రస్తుతానికైతే క్లోజ్ మనకి. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్. సో ఇందాక నేను అవుటర్ సర్కిల్ అని చెప్పేసి అన్నాను కదా, ఈ అవుటర్ సర్కిల్లో ఈ కింద భాగంలో మాత్రమే మనం ఉన్నాం. ఈ 5 ఫ్లోర్స్ ఈ కింద భాగం మాత్రమే అనమాట. ఓకే, ఈవెన్ మనం అందులోకి ఆ 20 అవర్స్లో కూడా ఇంకా స్టెప్ ఇన్ అవ్వలేదు అసలు మనం. సో ఇప్పుడు మనం టికెట్ ఎంతో ఒకసారి ప్రైస్ అయితే కనుక్కుందాం. ఇక్కడ డిస్ప్లే ఉందా? క్విక్ ఫ్యాక్ట్స్ అంట. నెంబర్ ఆఫ్ స్టోర్స్ నేను ఇందాక చెప్పాను కదా, 88 ఫ్లోర్స్. హైట్ ఆఫ్ ఈచ్ టవర్ వచ్చేసి 452 మీటర్స్. లెంత్ ఆఫ్ స్కై బ్రిడ్జ్ వచ్చేసి 58.4 మీటర్స్. స్కై బ్రిడ్జ్ ఉంది దాని లోపల 170 మీటర్స్. స్కై బ్రిడ్జ్ అంటే ఇదనమాట మనకి స్కై బ్రిడ్జ్. హైట్ ఆఫ్ ఈచ్ పినాకిల్ ఈజ్ 73.5. ఎన్ని లిఫ్ట్స్ ఉన్నాయని చెప్పేసి అంటే డబల్ డెక్కర్వి 29 లిఫ్ట్స్ ఉన్నాయంట. 10 ఎస్కలేటర్స్ ఈచ్ టవర్లో ఉన్నాయంట. కార్ పార్కింగ్ 5400 కార్ పార్క్స్ అయితే ఇక్కడ మనకు చేయొచ్చు అంట పెట్రోనాస్ ట్విన్ టవర్లో. సో మనం టికెట్ ఎంత ఉందో ప్రైస్ అయితే చూద్దాము. ఇక్కడ ఉంది మనకు ప్రైస్. సరే, నాన్ ఎంవై కేఏడి అని చెప్పేసి అంటే నాన్ మలేషియన్స్కి అయితే 13 ఇయర్స్ అండ్ అబోవ్ 98 RM, చైల్డ్కి ఏమో 50 RM, అండ్ ఇన్ఫాంట్స్కి ఫ్రీ అంట. నైస్. సో ఇక్కడ మనకి పెట్రోనస్ ట్విన్ టవర్స్ కాయిన్స్ అయితే తీసుకొచ్చంట. ఇది 10 RM నోట్. ఈ 10 RM నోట్ ఫస్ట్ స్టెప్ కింద మనం లోపల వేసేసి ఈ వీల్ తిప్పితే ఇక్కడ నుంచి మన కాయిన్ వస్తుందంట. ఎలా వస్తుందో చూద్దాం మనం. Are you sure? I'm believing you. I'm putting this 10. Okay? If it doesn't come, you have to give me back, huh? Just joking. Okay. లోపలికి అయితే వెళ్ళిపోయింది. So turn the wheel until red arrow points you to choose a design అంట. ఓకే, డిజైన్ చూస్ చేసుకోవచ్చు మనం. I want the bigger one. Didn't drop it. Woo! I got my coin. So ఇలా ఉంది. Are you able to see the coin? Yeah. Okay, so this is the coin I got. Thank you so much girls for helping me record this video. థ్యాంక్ యూ. సో మనకైతే ఈ కాయిన్ వచ్చేసింది, పెట్రోనస్ ట్విన్ టవర్స్ కాయిన్స్. ఇప్పుడు వెళ్ళి ప్రీతంకి తీస్తే ప్రీతం అయితే అని చెప్పేసి ఎక్సైట్ అయిపోతాడు. ప్రీతంకి అయితే మనం అయితే ఇది వెళ్ళి ఇద్దాం. మనము బయటికి వెళ్ళి చూద్దాం ఇప్పటికి నైట్ అయిందా లేదా, లైట్ లేసారా లేదా. టైం అయితే 5 to 6 అవుతుంది. ఎందుకో నాకు కరెక్ట్ 6 o'clock వేస్తారేమో అని చెప్పేసి అనిపిస్తుంది. చూద్దాం మనం బయటికి వెళ్ళి. సో గాయ్స్, చూసారు కదా మన ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. కౌలాలంపూర్ సిరీస్ మొత్తం తప్పకుండా ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైనా మావా నేను మలేషియా వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నానంటే ఆగు మావా నేను ఇంకో మావా వీడియో చూపిస్తానని చెప్పేసి ఈ వీడియో అయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేసేయండి. డెఫినెట్లీ ఈ సిరీస్ చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. మీరు మలేషియా వెళ్ళాలనుకున్న చూడాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలా చూసుకుంటే ఓకే ఈ ప్లేస్కి వెళ్ళొచ్చు, ఇంత అవుతుంది, ఇలా వెళ్ళాలి అని చెప్పేసి మొత్తం మీకైతే ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో ఫైనలీ నేను అడగొచ్చేసేది ఏంటంటే ఒక లైక్ వేసేసేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఫైనలీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ Malaysia, Kuala Lumpur, Petronas Twin Towers. Bye guys.